వస్తువులు కొన్న నాణ్యత ఉండదు. నకిలీ వస్తువులు కొని మోసపోతాం. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. నాణ్యత ప్రమాణాల పాటింపులో ఎన్నో సందేహాలు, ఎన్నో అర్థం కాని అంశాలు. మార్కెట్లోని ఏ వస్తువుపైన తప్పనిసరి ఐఎస్ఐ మార్కు ఉండాలి. బిఐఎస్ఐ హాల్ మార్కింగ్ ఉన్న బంగారం గుర్తింపు ఎలా? అలాంటి సందేహాలు నివృత్తి చేస్తోంది భారత ప్రమాణాల సంస్థ. అనుమానం ఉన్న కంపెనీల మీద ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది. ఐఎస్ఐ గుర్తింపు, ప్రాముఖ్యం తదితర నాణ్యతా ప్రమాణాల అంశాలపై బిఐఎస్ఐ రాష్ట్ర విభాగాధిపతి పిఎం పంతులతో ఈటీవీ ముఖాముఖి. వస్తు సేవల వినియోగంలో నకిలీలు రాజ్యమేలుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో అవగాహన లోపం ప్రజల్ని వెంటాడుతుంది. మనం భారత ప్రమాణాల సంస్థ రాష్ట్ర బాధ్యులు పంతులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే కనుక నకిలీ వస్తువుల మీద భారత ప్రమాణాల సంస్థ తరఫున మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు? ఎవరెవరికైతే ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సిన యంత్ర సామగ్రి, పరీక్ష చేయడానికి కావాల్సిన టెస్టింగ్ ఎక్విప్మెంట్, దానికి అర్హులైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి టెక్నికల్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉండి వారి యొక్క ప్రోడక్ట్ కనుక మేము పరీక్షించిన అన్ని పరీక్షలకి తట్టుకుని నిలబడగలిగితే ఒక ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్కి వాటికి ఒక ఐఎస్ఐ లైసెన్స్ అని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పేరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని 1986 నుంచి మార్చడం జరిగింది. ఈ స్టాట్యూటరీ పవర్స్ ద్వారా మేము ఏదైనా ఒక ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్ కనుక క్వాలిటీకి నిలబడకపోయినట్లయితే వారికి పనిష్ చేసేటువంటి అధికారము, ఐఎస్ఐ లైసెన్స్ లేకుండా ఎవరైనా కనుక నకిలీగా ఐఎస్ఐ మార్క్ వేస్తున్నట్లయితే వారిని శిక్షించే అధికారం మాకు ఇవ్వబడింది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో పనితీరు ఎట్లా ఉంది? అంటే ఫిర్యాదులు ఏ రకంగా వస్తున్నాయి? మాకు ఒక వెబ్సైట్ ఉంది, www.bis.org.in. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ కంప్లైంట్ మాకు ఇవ్వవచ్చు. ఇచ్చినట్లయితే మేము వెంటనే ఎవరైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో అక్కడికి ఒక డిస్క్రిటరీ విజిట్ ఒక విజిట్ ఆర్గనైజ్ చేస్తాం, డిస్క్రిట్ విజిట్ అని. అంటే ఈ విజిట్లో ఏంటంటే నిజంగా కంప్లైంట్ ఇవ్వబడిన విధంగా అక్కడ ఏమైనా నకిలీ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతున్నదా అని వారికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. ముందర తెలుసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మేము పోలీసు వారి సహాయం తీసుకొని ఆ ఫ్యాక్టరీ లేదా ఆ ప్రదేశం ఎక్కడైతే ఐఎస్ఐ మార్క్ నకిలీ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ జరుగుతున్నాయో దాని మీద రైడ్ కండక్ట్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సీజ్ చేసి, ఆ మెటీరియల్ సీజ్ చేసి వారి మీద ఒక పంచనామా జరిపించి దాన్ని కోర్టులో ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది. మొత్తానికి అంటే ఇటు భారత ప్రమాణంలో సంస్థ పరిధిలోకి ఎన్ని వస్తువులు వస్తున్నాయి? ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ 25,000 పైగా ఉన్నాయి. వాటిలో ఒక 70 నుంచి 80 వరకు కంపల్సరీగా ఐఎస్ఐ మార్క్ చేసి తీరాలి అనేటువంటి ఒక కట్టుబడి ఉన్నది. సపోజ్ సిమెంట్ ఉన్నదనుకోండి, ఈ సిమెంట్ ఏ రకమైన సిమెంట్ అయితే ఉందో అన్ని రకాల సిమెంట్స్ కూడా బిఐఎస్ వారి యొక్క అనుమతి లేకుండా, ఐఎస్ఐ ముద్ర లేకుండా మన భారతదేశంలో తయారు చేయడానికి అనుమతి లేదు. సార్, రక్షిత మంచినీరు ప్లాంట్ల ఏర్పాటు ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాంట్లు వేల సంఖ్యలో వెలుస్తున్నాయి. వీటన్నిటి కూడా ఐఎస్ఐ మార్క్ ఉందని భావించవచ్చా? ఐఎస్ఐ మార్క్ అన్నది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అండి. ఆ స్పెసిఫికేషన్ పేరే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఒక కంటైనర్లో కనుక త్రాగునీరుని నింపి దాన్ని సీల్ చేసినట్టయితే అది ఐఎస్ఐ మార్క్ లేకుండా అమ్మడానికి ఎవరికీ అధికారం లేదు భారతదేశంలో. ఒకవేళ వినియోగదారుడు ఐఎస్ఐ మార్కుని నకిలీగా ముద్రిస్తున్నారని తెలుసుకుంటే గనక మీకు ఏ రకంగా ఫిర్యాదు చేయవచ్చు? మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి చెప్పవచ్చండి. మాకు ఈమెయిల్ ఇవ్వచ్చు. ఇందాక చెప్పిన విధంగా hbo@bis.org.in కి మెయిల్ మీరు పంపించవచ్చు. మీ యొక్క ఐడెంటిటీ అంటే మీ యొక్క పేరు కానీ, మీ యొక్క ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు కానీ గుప్తంగా ఉంచబడతాయి. అవి ఎవరికి చెప్పకుండా మా అంతటి మేముగా వెళ్ళి మీరు చెప్పిన అడ్రస్కి వెళ్ళి మేము కనుక్కుని దాని మీద వెంటనే రైడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్, మీ సంస్థ పట్ల ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉందని మీరు భావిస్తున్నారు? అవగాహన సదస్సులు అనేవి మేము చాలా తరచూ జరుపుతున్నామండి. వాటి వల్ల చాలా వరకు అవగాహన పెరిగింది. మాకు కుప్పలు తిప్పలుగా కంప్లైంట్ వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఐఎస్ఐ మార్క్ నకిలీగా వేస్తున్నారో, లేదా మేము ఈ ప్రోడక్ట్ కొన్నామండి, దీనివల్ల మాకు అంతగా ఆనందకరంగా లేదు, ఇది అంత సంతృప్తికరంగా